అమ్మాయి పుట్టినప్పటి నుంచి బాలపూజ కుమారి పూజగా గౌరవించే సాంప్రదాయం హిందూ ధర్మంలో ఉందని రమ్యానంద భారతి స్వామీజీ శ్రీశక్తి పీఠాధీశ్వర తెలిపారు. వివాహం తరువాత మహిళలను సుహాసిని పూజగా, సంతానం కలిగిన తర్వాత సంతాన లక్ష్మి రూపంలో పూజిస్తారని వివరించారు. మాతృత్వం పొందిన మహిళను మాతృపూజగా భావించి అత్యున్నత గౌరవం ఇస్తారని పేర్కొన్నారు. లలితాదేవికి అత్యంత ఇష్టమైన పూజలలో సువాసిని పూజ ఒకటిగా శాస్త్రాలు చెబుతున్నాయని వెల్లడించారు. మామూలుగా మన వాళ్ళు అనుకున్నది ఏంటంటే దశసహస్ర చేశాము, తొందరలో శతసహస్రం 1,00,000 మందితో చేద్దామని అన్నారు. అయితే అది ఎంతవరకు మనం సాధ్యము, అంత వేదిక ఎక్కడ ఉన్నది, ఎలా సమకూర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ముందుకు వెళ్దాము అనేటువంటి ఆలోచన. అంటే ప్రధానంగా ప్రత్యేకంగా ఏమిటనంటే ఈ పీఠం మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమాలతో మనకు ముందుకు వెళ్తూ ఉన్నది. హిందూ ధర్మంలో మహిళల యొక్క ప్రత్యేకతను చాటి చెప్పటమే శ్రీశక్తి పీఠ లక్ష్యంగా. ఒక్క మాటలో చెప్పాలంటే టు ద ఉమెన్, ఫర్ ద ఉమెన్, బై ది ఉమెన్, ఆ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. గిన్నిస్ రికార్డు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందంటే ఏ గొప్ప పని చేసినా ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అని అంటే ఒక గుర్తింపు కావాల్సి వస్తున్నది ఇవాళ ప్రపంచంలో. అయితే అదృష్టవశాత్తు మన మీడియా చాలా అద్భుతంగా పనిచేయటం వల్ల చిన్న కుగ్రామంలో జరిగినటువంటి ఒక విషయం కూడా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా తెలియజేసేటువంటి పనిని అద్భుతంగా చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా ఆ గుర్తింపు అనేటువంటిది మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి ఒక మార్గం మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి ఒక పని చేసినప్పుడు ఇటువంటి ఒక రికార్డుని వాళ్ళు అందజేయటం జరుగుతూ ఉన్నది. మనం చేసినటువంటి పని ఏమిటి అని అంటే మహిళలు